హలో ఆల్, నేను మీ రచనా శృంగ వరకు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ చిత్రాన్ని మనం ఇప్పుడు ఎలా చూడొచ్చు? గత 50 ఏళ్లుగా అంటే 1950 నుంచి ఇప్పుడు 2025 వరకు కూడా ఒక స్థిరమైన రాజధాని, ఒకటే రాజధాని లేనటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ముందు నుంచి కూడా 2014లో చంద్రబాబు నాయుడు అమరావతి తీసుకొచ్చి 2025 వరకు కూడా ఆ గందరగోళం నడుస్తూ ఉన్నా, కానీ అంతకుముందే కర్నూలు విషయంలో గావచ్చు, ఏదైనా గాని ఓవరాల్‌గా ప్రతిసారి ఒక కాస్ట్ ఈక్వేషన్ అనేది వెనక కనపడుతూనే ఉంటుంది. సో, అసలు ఈ రాజధాని చిత్రం అన్నది దీన్ని ఎలా చూడొచ్చు? 1950 నుంచి కూడా వచ్చినటువంటి కాస్ట్ సెంట్రిక్ పాలిటిక్స్ ఎలా నడిచాయి? అలాగే శివరామకృష్ణ కమిటీ ఇచ్చినటువంటి సూచనల్ని పక్కన పెట్టి ఇప్పటికి కూడా అమరావతి మీదే చంద్రబాబు నాయుడు ఎందుకు పట్టుబడుతున్నాడు? మధ్యలో వైఎస్ఆర్‌సీపీ పార్టీ వచ్చినప్పుడు కూడా ఈ రాజధాని విషయంలో జరిగిన గందరగోళం ఏంటి? ఎప్పటికైనా సరే ఆంధ్రప్రదేశ్‌కి ఒక స్థిరమైన రాజధాని ఈ కుల రాజకీయాల్ని దాటుకుని కనిపించే ఆస్కారం ఏమన్నా ఇప్పుడుందా? ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ వెంకటేశ్వర గారు ఉన్నారు. వెంకటేశ్వర గారు ఎస్‌సీయూలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. వెంకటేశ్వర గారు, వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. వెంకటేష్ గారు, 1950 నుంచి ఇప్పటి వరకు ఇది ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయాన్ని ఎలా చూడొచ్చు? దానిలో ఉన్న ప్రధాన విషయాలేంటి చెప్పండి? రచన గారు, మీరు చాలా విశాలమైనటువంటి ప్రశ్నను అడిగారు. ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలనుకున్నప్పుడు మనకు కాస్త చరిత్రలోకి వెళ్ళి చెప్పుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మనము ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మార్పు సంబంధించినటువంటి చరిత్రను ఒకసారి వెనకెళ్ళి చూసినట్లయితే మనకు ముఖ్యంగా ఆధునిక కాలంలో అంటే బ్రిటిష్ కాలం నుంచి ఇప్పటి వరకు కూడా 3 దశలు అనేటువంటివి కనపడతాయి. ఒకటి 20వ శతాబ్దం తొలినాళ్ళ నుండి అంటే 1910 ఆ ప్రాంతం నుండి 1910లోనే ఆంధ్ర మహాసభ అనేటువంటిది ఆవిర్భవించింది. అంతకన్నా ముందు బ్రిటిష్ పాలకులు వచ్చేసి ఈ మనకు ధవళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిన తర్వాత ఒక స్పృహ ఎడ్యుకేషన్ అనేటువంటిది, విద్య అనేటువంటిది వ్యాప్తి చెందడం, సాహిత్యం సంగీతం అనేటువంటిది రావడము, తర్వాత జనంలో ఆర్థికంగా కొంత స్థిరమైనటువంటి జీవనం ఏర్పడడం తర్వాత అప్పుడు ఈ భాషా పరమైనటువంటి అంశాలను లేవనెత్తి ఆనాడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో భాగమైనటువంటి ఆంధ్ర ప్రాంతాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి రాష్ట్రంగా ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది దానికి సంబంధించి మూలాలు అనేటువంటిది మనకు పోస్ట్ ఆంధ్రలో జరిగినటువంటి ఆర్థిక అభివృద్ధి బ్రిటిష్ కాలంలో, అట్లాగే 1910లో ఏర్పడినటువంటి ఆంధ్ర మహాసభ, తర్వాత 1937లో ఆనాడు రాయలసీమలో ఉన్నటువంటి కొంతమందితో శ్రీబాగు ఒడంబడిక అంటనని కుదుర్చుకోవడము, ఆ తర్వాత 1956లో ఈ జెంటిల్మెన్ అగ్రిమెంట్ అనేటువంటి జరిగి తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమని కలిసిపోయి ఒక రాష్ట్రంగా ఏర్పడ్డాము. అంటే ఈ 20వ శతాబ్దం తొలినాళ్ళ నుండి 20వ శతాబ్దం మధ్యకాలం వరకు కూడా దగ్గర ఒక 50 ఏళ్ల పాటు ఈ చరిత్ర అనేటువంటిది నడిచింది. అంటే తెలుగు ప్రజలందరూ కూడా ఒకే తాటిపైకి రావాలి, ఒకే రాష్ట్రంగా ఏర్పడాలి, లాంగ్వేజ్ అనేటువంటి కామన్ బైండింగ్ ఫోర్స్ అనేటువంటి దానికి సంబంధించి భారతదేశంలోనే మొట్టమొదటగా భాషా ప్రయుక్త రాష్ట్రంగా స్వతంత్ర భారతదేశంలో ఏర్పడినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. సో దీనికి సంబంధించి చాలా మనకు ఆధారాలు అనేవి ఉన్నాయి. చాలామంది రీసెర్చ్లు చేశారు, పరిశోధనలు చేశారు, చాలామంది కూడా రాసి దాన్ని డాక్యుమెంట్ చేయడం అనేటువంటిది జరిగింది. ఇది ఒక ఫేజ్, ఇది కీలకమైనటువంటిది. 1910 నుంచి 1956 వరకు జరిగినటువంటిది ఒక కీలకమైనటువంటి దశ. ఈ దశలో సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి ఈ మేధావులు ఎవరైతే ఉన్నారో, ఈ బ్రాహ్మణులు కానీ, వైశ్యులు కానీ, ఇటువంటి వాళ్ళు వచ్చేసి ముఖ్యంగా భారత జాతీయ కాంగ్రెస్, ఆ తర్వాత కమ్యూనిస్టు ఉద్యమానికి నాయకత్వం వహించడం వల్ల వాళ్ళ నాయకత్వం అనేటువంటి క్రమంగా వైదొలిగి నూతన సామాజిక వర్గాలు అనేటువంటి వాళ్ళు భూమిపైనటువంటి ఆధిపత్యం ఉన్నటువంటి సామాజిక వర్గాలు రావడం వల్ల 1950 దశకం నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయ రూపురేఖలు అనేటువంటిది మారిపోవడం జరిగింది. సో రెండవ దశ వచ్చేసి మనకు 1956 నుండి 2014 వరకు ఉన్నటువంటి ఆనాటి సమైక్య ఆంధ్రప్రదేశ్ వచ్చేసి మనం రెండవ దశగా మనం చెప్పుకుంటే, ఈ రెండవ దశలో ముఖ్యంగా ఒకానొక దశలో కమ్యూనిస్టులు ఆనాడు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయిలో ఉన్నప్పటికీ కూడా కమ్యూనిస్టులకు ఉన్నటువంటి ఎజెండానంతా కూడా కాంగ్రెస్ పార్టీ హైజాక్ చేసి క్రమంగా కమ్యూనిస్టులు వచ్చేసి బలహీనపడడం వల్ల
మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం నుంచి తెలుగు ప్రజలు కోలుకోవడానికి 1980 దశకం రావాల్సి వచ్చింది. 1982, 83లో ఎన్టీ రామారావు లాంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి ఆ తర్వాత 1983లో కాంగ్రెస్ పార్టీని ఓడించిన తర్వాత మరొక ప్రత్యామ్నాయమైనటువంటిది మనకు కనపడుతుంది. అంటే ఈ విధమైనటువంటి పొలిటికల్ ట్రాన్స్ఫర్మేషన్, ఈ రాజకీయ మార్పు అనేటువంటిది ఏదైతే ఉందో ఇది ప్రధానంగా మనం ఒక్కసారిగా ఈ 56 నుంచి 2014 వరకు శాసనసభకు కానీ, పార్లమెంటుకు కానీ, స్థానిక సంస్థలకు కానీ లేకంటే ఇతర రకాలైనటువంటి పదవులు అనుభవించినటువంటి వాళ్ళ యొక్క సామాజిక ఆర్థిక పునాదిని పరిశీలించుకొని మనం విశ్లేషించినట్లయితే ఈ దశలో, ఈ రెండవ దశలో 1956 నుంచి 2014 వరకు కూడా ప్రధానంగా 2 ఆధిపత్య కులాలకు చెందినటువంటి వాళ్ళే కీలకమైనటువంటి పదవులన్నింటి కూడా, ముఖ్యమంత్రి పదవులన్నీ కూడా వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. 1956 నుంచి 2014 వరకు కూడా ఈ రెడ్లు అత్యధికులు కాగా రెండవసారి తర్వాత వచ్చేసి కమ్మ వాళ్ళు ముగ్గురు ముఖ్యమంత్రులు అయ్యారు. అట్లాగే అత్యధికంగా వాళ్ళ జనాభాకు మించి శాసనసభకు గాను, లోక్సభకు గాను ఎన్నికైనటువంటి వాళ్ళు ఈ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు అయితే, ఆ తర్వాత రెండవ స్థాయిలో ఈ వెలమలు కానీ, కాపులు గారు ఉన్నట్లు మనకు చాలా స్పష్టంగా ఈ శాసనసభ నుంచి కానీ, పార్లమెంట్ నుంచి కానీ ఈ డేటాను తీసుకొని విశ్లేషించినప్పుడు చాలా స్పష్టంగా కనపడుతుంది. సో ఆ తర్వాత 2014 నాటికంతా కూడా వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం రావడము, ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకోవడం, తర్వాత రాష్ట్ర విభజన జరిగే 2014 నుంచి ప్రత్యేక రాష్ట్రంగా అవశేష ఆంధ్రప్రదేశ్గా ఏర్పడ్డది. ఇక 2014 నుంచి ఇప్పటి వరకు కూడా మన రాజకీయాల్ని గత 10 ఏళ్లకు పైగా ఈ రాజకీయాలను పరిశీలించినట్లయితే 2 వారసత్వ రాజకీయ పార్టీలు, 2 ఆధిపత్య కులాలకు చెందినటువంటి వాళ్ళు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసిస్తున్నటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకరేమో ఎన్టీ రామారావు రాజకీయ వారసత్వం, చంద్రబాబు నాయుడు గారు కొనసాగుతూ తన వాళ్ళని ప్రోత్సహించడము, అట్లాగే వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ వారసత్వాన్ని పురిగిపుచ్చుకొని వైఎస్ జగన్ వచ్చేసి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైనటువంటి శక్తిగా కొనసాగుతూ ఉండడం అనేటువంటిది మనము ఈ విధంగా 3 దశలు అనేటువంటిది చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మనకు కనపడతా ఉన్నాయండి. వెంకటేష్ గారు ఒకటి చెప్పండి, ఇదే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ రాజధానిగా చేసినప్పుడు దాన్ని డెవలప్ చేశారు. ఇంత చేసి హైదరాబాద్ లో కూడా ఆంధ్రప్రదేశ్ కలిసిన నేపథ్యం ఉంది కాబట్టి హైదరాబాద్ క్యాపిటల్ గా ఉన్నప్పుడు ఇట్లా క్యాస్ట్ సెంట్రిక్ గా కానిది, ఇదే ఆంధ్ర లీడర్స్ ఉన్నప్పటికీ క్యాస్ట్ సెంట్రిక్ ఎందుకు ఆంధ్రాలో ఇప్పటికీ అదే కొనసాగుతుంది, హైదరాబాద్ లో మనకి ఎందుకు కనిపించింది? ఎందుకంటే అదే హైదరాబాద్ తో ఆంధ్ర ప్రజలు కలిసి ఉన్నారు కాబట్టి. ఆ పెక్యులారిటీ ఏంటి ఈ 2 స్టేట్స్ కి మధ్య? అంటే ఆనాడు కూడా ప్రధానంగా ఈ ఫ్యాక్టర్, క్యాస్ట్ కుల ఫ్యాక్టర్ అనేటువంటి చాలా ప్రధానంగా పనిచేసింది. అది ఎవరు ముఖ్యమంత్రి అయినా కూడా దాన్ని ఎవరు కాదనిలేం. మనకు చాలా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ఎవరు ప్రాతినిధ్యం ఎవరికి వచ్చింది, తర్వాత ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి పదవులు హైదరాబాద్ మార్చడం ఇలా చేయలా కదా, ఎందుకు ఇక్కడ మాత్రం పంతం పడుతున్నారు? హైదరాబాద్ నుండి క్యాపిటల్ నుంచి వచ్చేసి ఎటువంటి గుణపాఠాలు అనేటువంటి నేర్చుకోలేదు. హైదరాబాద్ అంతా కేంద్రీకృతమైనటువంటి రాజధానిగా చేసి దాని ఒక రియల్ ఎస్టేట్ హబ్బుగా చేసి తర్వాత అన్ని రకాలైనటువంటి ఇండస్ట్రియల్ ఆస్పెక్ట్లు కానీ, ఐటీ సెక్టార్ని కానీ, ఇక్కడ రియల్ ఎస్టేట్ని కానీ ఇక్కడ పెంపొందించడానికి ఒక రకంగా చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి బాధ్యత వహించాల్సి ఉంటుంది అంత కేంద్రీకృతమైనటువంటి అభివృద్ధి విధానానికి. అయితే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ, వైఎస్ వాళ్ళ తాలూకా సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఎందుకు గాను హైదరాబాద్ నుంచి కేంద్రీకృతమైన రాజధాని నుంచి గుణపాఠాలు నేర్చుకోవట్లేదు, మళ్ళీ ఎటువంటి కేంద్రీకృతమైనటువంటి రాజధానిని ప్రోత్సహిస్తున్నారు అనేటువంటి దానికి సంబంధించి ఇది మనకు వచ్చేసి ఒక పవర్ క్యాలిక్యులేషన్స్ అనేటువంటివి చాలా స్పష్టంగా ఉన్నాయి, మనకు కనపడుతున్నాయి. వాళ్ళ దేన్ని ఆధారంగా చేసుకుని రాజధానిని నిర్మాణం చేస్తున్నారు, ఏ సూచికలను ఆధారంగా చేసుకొని చేస్తున్నారు. ఒక పక్క వచ్చేసి శివరామకృష్ణన్ కమిటీ అంటే 2014 నాటి ఆంధ్రప్రదేశ్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారము నాడు దేశ పార్లమెంట్ ఏర్పాటు చేసినటువంటి నిపుణుల కమిటీ, ఎక్స్పర్ట్ కమిటీకి చైర్మన్గా ఉన్నటువంటి శివరామకృష్ణన్ కమిటీ వాళ్ళు చెప్పినటువంటిది ఏంటి, 1000 ఎకరాల్లో మొత్తము రాజధాని నగరం అంతా కూడా ఉండాలి, అది పర్యావరణమైనటువంటి అనుకూలంగా ఉండాలి, అన్ని ప్రాంతాలకు న్యాయం చేసే విధంగా ఉండాలి, అధికార వికేంద్రీకరణ జరిగేటువంటి రాజధాని కావాలి, అట్లాగే వనరులు వచ్చేసి ఏ ప్రాంతంలో ఏ వనరులకు ప్రసిద్ధి ఉందో ఆ వనరులను పూర్తి స్థాయిలో ఉపయోగించే విధంగా రాజధాని నగరం అనేటువంటిది ఉండాలి,
గ్రీన్ బెల్ట్ ఏరియాలో వచ్చేసి ముఖ్యంగా వచ్చేసి వ్యవసాయానికి ధాన్యాగారంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో రాజధాని నగరం ఉండకూడదు, 3 పంటలు పండేటువంటి చోట రాజధాని ఉండకూడదు అంటానని చాలా స్పష్టంగా శ్రీకృష్ణ మనకు వచ్చేసి శివరామకృష్ణ కమిటీ వాళ్ళు వచ్చేసి చెప్పారు. ఈ కమిటీని ఆధారంగా చేసుకొని ఆనాడు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి కేంద్రీకృతమైనటువంటి రాజధానికి ప్రతిపాదిస్తూ రాష్ట్ర శాసనసభలో చట్టాన్ని తీసుకొచ్చారో ఆనాడు కూడా చాలా మంది విమర్శించారు. ఐవిఆర్ కృష్ణారావు లాంటి వాళ్ళు కూడా ఎవరి కోసం ఈ రాజధాని అంటేనే పుస్తకం కూడా రాశారు. హూ వాంట్ దిస్ క్యాపిటల్ అంటేనే చాలా మంది అకాడమిషియన్స్ కూడా రాశారు. చాలా మంది పరిశోధకులు, రాజనీతి శాస్త్రవేత్తలు కూడా చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఇంత కేంద్రీకృతమైనటువంటి రాజధాని ఎందుకు గాని చేస్తూ ఉన్నారంటే, డీటెరిటోరియలైజ్డ్ కమ్యూనిటీ వాంట్ టు రీటెరిటోరియలైజ్. ఎక్కడైతే హైదరాబాద్లో భూభాగాన్ని కోల్పోయినటువంటి ఈ కోస్టల్ ఆంధ్ర సామాజిక వర్గం ఏదైతే ఉందో ఆ సామాజిక వర్గం ఆధిపత్యం కొనసాగించడానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కేంద్రీకృతమైనటువంటి రాజధానిని ఆ సామాజిక వర్గం ప్రధానంగా ఉన్నటువంటి కోస్టల్ ఆంధ్ర ప్రాంతంలో ఏర్పాటు చేయడం అనే ప్రధానమైనటువంటి ఉద్దేశం అంటే కూడా ఈ చాలా మంది రాజనీతి శాస్త్రవేత్తలు విమర్శిస్తూ కూడా వ్యాసాలు రాశారు. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి కార్మికుల యొక్క భవిష్యత్తు ఏంటి, చిన్న సన్నకారు రైతుల యొక్క భవిష్యత్తు ఏంటి, తర్వాత అంటే నేను విమర్శిస్తూ చెప్పుకొస్తున్నటువంటి వాళ్ళు ఇంకొంతమంది ఉండగా, ఇక్కడ అమరావతిలో కార్పొరేట్ క్యాపిటల్ కొన్ని వేల లక్షలాది కోట్ల రూపాయల ఆస్తిపరులందరూ కూడా వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి భూమిని కేటాయించాలనేటువంటి ఉద్దేశంతో ఇక రాజధాని ఏర్పాటు కొరకు వచ్చేసి ప్రయత్నం జరుగుతుంది అనేటువంటి విమర్శ కూడా ఆనాడు వచ్చింది, ఈనాడు కూడా జరుగుతూ ఉంది. అందుకనే మొదటి దశలో 34,000 ఎకరాల పొలాలను సేకరిస్తే ఇప్పుడు రెండవ దశలో మళ్ళీ వచ్చేసి 40,000 ఎకరాల పొలాలు భూమి కావాలంటానని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించుతున్నటువంటి క్రమంలోనే కొంచెం అసంతృప్తి కూడా వస్తున్నది మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. ఆ విషయాన్ని కూడా వచ్చేసి మనకు ఈ వడ్డే శోభనాద్రీశ్వర రావు లాంటి వాళ్ళు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఇది ఒక్కటే కాదు, ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ చట్టం ప్రకారము కేంద్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలు వచ్చేసి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వాటిని ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి కొంత మౌలిక సదుపాయాలు కల్పించిన తర్వాత, ఉదాహరణకు వచ్చేసి కర్నూలు లాంటి చోట నేషనల్ లా యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే ఇప్పుడు 2024 తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కర్నూలులో ఉన్నటువంటి ఈ నేషనల్ లా యూనివర్సిటీని కూడా వచ్చేసి కోస్టల్ ఆంధ్రకి తరలించుకొని పోయారు. అట్లాగే ఇంకా కొన్ని జిల్లాల్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలను కూడా వచ్చేసి తరలించుకొని ఒకే చోట కేంద్రీకృతం చేయడం అనేటువంటిది ఇవాళ జరుగుతూ ఉంది. అంటే దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ఈ మిగిలినటువంటి ప్రాంతాల వాళ్ళకి వచ్చేసి ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం మెసేజ్ పంపించాలనుకుంటున్నారు? కేవలం వచ్చేసి కొన్ని ఈ ఎకనామిక్ క్యారిడార్స్ అంటానే, ఇండస్ట్రియల్ క్యారిడార్స్ అంటానని. ఇప్పుడు కర్నూలు జిల్లాలో ఓరకాంట్లో లాంటి చోట ప్రభుత్వ భూమి వచ్చేసి చాలా పెద్ద ఎత్తున అందుబాటులో ఉంది కాబట్టి అక్కడ ఈ సోలారో లేకపోతే ఈ ఫుడ్ ప్రాసెసింగో లేదంటే కూల్ డ్రింక్స్ లాంటివి వంటి వాటిని ఈ ప్రైవేట్ కార్పొరేట్ సెక్టార్స్కి అప్పచెప్పడం అనేటువంటి జరుగుతూ ఉంది. ప్రభుత్వంలో ఉన్నటువంటి సంస్థలేమో కోస్టల్ ఆంధ్ర తరలించుకొని పోతున్నారు. ప్రైవేట్ కార్పొరేట్లకు అక్కడ ప్రభుత్వ భూమిని కేటాయించి ఈ కార్పొరేట్లకు హ్యాండ్ ఓవర్ చేసి రాయలసీమ ప్రాంతం అంతా కూడా ఇండస్ట్రియల్ క్యారిడార్ గా తయారైపోతుంది. లేకపోతే అక్కడ నార్త్ కోస్టల్ ఆంధ్ర వచ్చేసి కొన్ని ఎయిర్పోర్ట్లు ఏర్పాటు చేయడం వల్ల వచ్చేసి అక్కడ మేము అక్కడ కూడా వచ్చేసి కొత్త ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేస్తున్నాము, అంటే గూగుల్ డేటా సెంటర్ని ఏర్పాటు చేసి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేస్తూ ఉన్నామట అని చెప్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడ ఉన్నాయి? ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అనేటువంటి ఎక్కడ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారు? ఇంకా వెనుకబడ్డ ప్రాంతాలన్నీ కూడా వెనుకబడిపోతూ ఉంటే బాగా అభివృద్ధి చెందినటువంటి కోస్టల్ ఆంధ్ర ప్రాంతాన్ని మాత్రం మొత్తం అన్ని ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా తీసుకుని వెళ్ళి అక్కడ కేంద్రీకృతం చేయడం యొక్క ఉద్దేశం ఏంటి అనేటువంటిది వాళ్ళ ఒక ప్రశ్నార్థకంగా తయారవుతుంది. కాబట్టి దీనిపైన వాళ్ళు వచ్చేసి రాష్ట్రంలో జనం వచ్చేసి చాలా మంది అసంతృప్తిగా ఉన్నారు. మేధావి వర్గం కానీ లేదంటే విశ్లేషకులు కూడా చాలా స్పష్టంగా దీని గురించి కొంచెం విమర్శనాత్మకంగా ఆలోచించాల్సినటువంటి అవసరం అటు కేంద్ర ప్రభుత్వం పైన కానీ రాష్ట్ర ప్రభుత్వం పైన కానీ ఉందనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. ఎందుకంటే ఒక పక్క ఏర్పాటు చేసినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలకు మౌలిక సదుపాయాలు కల్పించి మళ్ళీ సడన్ గా వాటిని తీసుకొని పోయి వేరే చోటికి తరలించిపోవడం అంటే అది ఏ విధమైనటువంటి సంకేతాలను పంపిస్తుంది అనేటువంటి దాన్ని పాలకులు గ్రహించాల్సినటువంటి అవసరం చాలా స్పష్టంగా కనపడుతుందండి. వెంకటేష్ గారు, ఇంకొకటి చెప్పండి.
ఈ అమరావతి ఏదైతే 2014 నుంచి చంద్రబాబు నాయుడు అందుకున్నాడో, క్యాపిటల్ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారో, ఇప్పటికీ కొంత గందరగోళం ఉంది. శివరామకృష్ణ కమిటీ చెప్పినటువంటి అన్ని రిక్వైర్మెంట్స్ అది మీట్ అవ్వని సందర్భంలో అమరావతిని గనక ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యాపిటల్‌గా తీసుకెళ్తే వచ్చేటువంటి ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి? ఎందుకంటే మీరే దాంట్లో పొల్యూషన్ సేఫ్టీ మెజర్స్ గావచ్చు, చాలా చాలా కండిషన్స్ ఉన్నాయి. ఈ గందరగోళంలో దాన్ని ఒకవేళ ఎస్టాబ్లిష్ చేసినా దాని ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి? ఒకటి ఇప్పుడు వస్తున్నటువంటి విమర్శ ప్రకారము, గతంలో వస్తున్నటువంటి విమర్శ ప్రకారము దాది ఒకటి వచ్చేసి చాలా హైలీ కంజెస్టెడ్ క్యాపిటల్‌గా, చాలా ఇరుకైనటువంటి రాజధానిగా ఉండబోతుంది. రెండవది వచ్చేసి వరద ముంపు సంబంధించి ఇప్పటికే చాలా సార్లు అనుభవం కూడా వచ్చింది. రాజధాని గురించి, కేంద్రీకృతమైనటువంటి రాజధాని గురించి ప్రతిపాదిస్తున్నటువంటి ప్రతిపాదన వచ్చిన నాటి నుంచి కూడా చాలా మంది నిపుణులు కూడా చెప్పారు, ఎక్స్పర్ట్స్ చెప్పారు. చాలా మంది టెక్నాలజీ, ఇంజనీరింగ్ సబ్జెక్టులో ఎక్స్పర్ట్స్ అయినటువంటి వాళ్ళు, ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్, న్యాచురల్ కెలామిటీస్, సైక్లోన్లో ఎక్స్పర్ట్స్ అయినటువంటి వాళ్ళు కూడా చాలా స్పష్టంగా తేల్చి చెప్పారు. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి నీళ్లు ఆగిపోతే వాటిని వచ్చేసి ఇంజన్లు పెట్టి తరలించాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. ప్రతి సంస్థను ప్రైవేట్, కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, స్టేట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, వీటన్నిటిని ఒకే చోట కేంద్రీకృతం చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి భూములు వచ్చేసి చాలా సుసంపన్నమైనటువంటిది, వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూములన్నీ, ఆ భూములన్నింటిని కూడా రియల్ ఎస్టేట్గా మార్చేటువంటి ప్రయత్నం అనేటువంటి చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. అంటే మొత్తం ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఈ ఐటీ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఇతర రకాలైనటువంటి సేవలు కానీ, ఉత్పత్తి రంగానికి సంబంధించినటువంటి వాటన్నింటినీ కూడా ఒకే చోట కేంద్రీకృతం చేయడం వల్ల మిగిలినటువంటి ప్రాంతాలకు వచ్చేసి చాలా ఎఫెక్ట్ అనేటువంటిది కనపడబోతుంది. అంటే అక్కడ ఉద్యోగాలు ఒకవేళ వస్తే ఏ ప్రాంతాన్ని వాళ్ళకు వస్తారు, ఎవరికి వస్తాయి, ఎవరెవరు వచ్చేసి అందులో వచ్చేసి నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అక్కడ ఒకవేళ ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడి పెడుతున్నటువంటి వాళ్ళు ఎవరు, అన్ని ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళు పెట్టుబడి చెప్పేటటువంటి కెపాసిటీ ఉందా? ఒక పక్కేమో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నాయి, రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులు సేకరిస్తుంది, మళ్ళీ కొంతమంది కార్పొరేట్ దగ్గర నుంచి బయట దేశాల నుంచి కూడా తీసుకొస్తున్నారు, ఎక్స్టర్నల్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకొస్తున్నారు. మళ్ళీ వచ్చేసి ఈ వాలంటరీగా కాంట్రిబ్యూషన్ చేయండి అంటేనే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుంచి అడుగుతూ ఉన్నారు. వీటన్నింటి నుంచి తీసుకొచ్చినటువంటి ఆర్థిక పరమైన నిధులన్నింటినీ కూడా ఒకే చోట కేంద్రీకృతం చేయడం వల్ల దీని భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి సంకేతాలు వస్తాయనేటువంటిది మనకు ఒక చాలా సందిగ్ధం అనేటువంటి పరిస్థితిలో ఉంది. ఒకవేళ మళ్ళీ ఒకప్పుడు మేము హైదరాబాద్ని కేంద్రీకృత రాజధానిగా చేయడం వల్ల జరిగినటువంటి పరిణామాలు ఏంటనేటువంటిది ప్రతి ఒక్కరు తెలిసినటువంటివే. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి నుంచి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మళ్ళీ ఒకవేళ భవిష్యత్తులో అటువంటివి పరిణామాలు మనం తలెత్తితే ఏ విధంగా ఫేస్ చేయగలుగుతారు? కేవలం కొన్ని ఆర్థిక పరమైనటువంటి రాయితీలు కొన్ని ప్రాంతాలకు, లేకపోతే వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుపేదలకు వచ్చేసి కొన్ని రకాలైనటువంటి ఉచితాలు లేకపోతే ఆర్థిక పరమైనటువంటి రాయితీలు ఇవ్వడం ద్వారా వాళ్ళని ఎంతకాలం సంతృప్తి పరుస్తూ ఇట్లా మొత్తం ఒకే చోట అధికారాన్ని, సంపదను, మొత్తం అన్ని సంస్థలన్నింటినీ కూడా కేంద్రీకృతం చేసి పరిపాలన చేయాలనుకుంటున్నారు అనేటువంటి దాని గురించి ఒకసారి పునఃపరిశీలించాల్సిన అవసరం చాలా తీవ్రంగా అయితే ఉంది. ఇది ఇంత కేంద్రీకృతమైనటువంటి రాజధాని, ఇంత కేంద్రీకృతమైనటువంటి సంపద, ఇంత కేంద్రీకృతమైనటువంటి అధికారము, ఇంత తర్వాత వారసత్వ రాజకీయాలు ఈ రాష్ట్రానికి అవసరమా? మిగిలినటువంటి ప్రజానికం కానీ, మిగిలిన సామాజిక వర్గాలు కానీ, మిగిలిన ప్రాంతాలు చెందినటువంటి వాళ్ళకు వచ్చేసి వాళ్ళ యొక్క భాగస్వామ్యం ఏంటి, వాళ్ళకు వాటా ఏంటి అనేటువంటి విషయాన్ని కూడా పరిశీలించకుండా కేవలము మాకు ఇవాళ వచ్చేసి ప్రజలు వచ్చేసి మిగిలిన అధికారాన్ని మాకు ఇచ్చారు కాబట్టి మేము ఇష్టం వచ్చినట్ల చేస్తామనేటువంటి విషయాన్ని అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా ఒకసారి పునరాలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గతంలో హైదరాబాద్ ఎక్స్పీరియన్స్ 1970 దశకం నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అన్నీ తెలుసు. ఆయనకు ఎగుడు దిగుళ్ళు అన్ని కూడా అతను చూసినటువంటి వారు కాబట్టి ఇటువంటి సంపదను ఒక చోట కేంద్రీకృతం చేయడము, అధికారాన్ని కేంద్రీకృతం చేయడము, కేంద్ర ప్రభుత్వ సంస్థలను వచ్చేసి కేంద్రీకృతం చేయడము, మొత్తము రాజకీయ అధికారాన్ని అంతా కూడా వారసత్వ కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళ చేతుల్లోనో, లేదంటే కోస్టలాంధ్రకి సంబంధించినటువంటి 2 కులాల చేతుల్లోనో పెట్టడం వల్ల మిగిలినటువంటి కులాల వాళ్ళు ఎవరు, వెనుకబడ్డ కులాల వాళ్ళు లేకుండా వాళ్ళ తెలుగుదేశం పార్టీ కానీ లేదంటే చంద్రబాబు నాయుడు గారు లేదనేటువంటి విషయము చాలా స్పష్టము.
అయితే ఎన్నికల ముందు వచ్చేసి వెనుకబడిన కులాలకు చెందినటువంటి వాళ్ళే నా పార్టీకి ఆధారము, బ్యాక్ బోను, ఫ్రంట్ బేను అంటే చెప్పుకునేటువంటి ఈ నాయకులు, అది తెలుగుదేశం పార్టీ అయినా లేదంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయినా, జగన్మోహన్ రెడ్డి కూడా 2019 ఎన్నికల ముందు వచ్చేసి వెనుకబడిన కులాలకు చెందినటువంటి వాళ్ళు బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, బ్యాక్ బోన్ క్యాస్ట్ అంటారని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా అధికారంలోకి వచ్చినటువంటి తర్వాతనే నాకు ఫ్రంట్ బోన్ క్యాస్ట్ అంతా వచ్చేసి తన కులానికి చెందినటువంటి రెడ్డి సామాజిక వర్గం అంటారనే విధంగా తాను కూడా పదవులు ఇచ్చారు, అధికారాన్ని ఇచ్చాను, సంపదనిచ్చాడు, నిధులను డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. అంటే ఈ రాష్ట్రంలో వచ్చేసి 2 కులాల మధ్యనే అధికారము పంపిణీ ఇదేనా? 2 లేదంటే 3 కులాల మధ్యనేనా ఉండకూడదు అనేటువంటి విషయాన్ని ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం చాలా పెద్ద ఎత్తున ఆలోచిస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా గ్రహించాలండి. వెంకటేష్ గారు ఒకటి చెప్పండి, అంతకు ముందు వరకు వేరు, ఎప్పుడైతే ఇంత క్యాస్ట్ సెంట్రిక్ గా కనపడినా సటిల్ గా కనపడేది 2014 లో చంద్రబాబు నాయుడు గారు 2019 లో ఓడిపోయిన తర్వాత జగన్ తీసుకున్నటువంటి నిర్ణయాలు కొంత అమరావతి కాకుండా చేయడం అన్నదే ఇప్పుడు మళ్ళీ క్యాస్ట్ అతను వచ్చినప్పుడు తీసుకున్న డెసిషన్స్ ఈ క్యాస్ట్ సెంట్రిక్ పాలిటిక్స్ ని ఇంకా తీవ్రతరం చేసే అనుకున్నారా, లేకపోయినా సిబిఎన్ దారి ఇలాగే ఉండేది అనుకుంటున్నారా? మధ్యలో ఆ పవర్ రాకుండా ఉండుంటే ఎంతో కొంత సెటిల్ అయ్యేదా, లేకపోతే రావడం వల్ల ఇంకా ఇంటెన్సిఫై అయింది అనుకుంటున్నారా? మనము 1950 దశకం నుండి ఆ 2 కులాల మధ్యనే ఆధిపత్య పోరు అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతోంది. 1953లో కూడా బయటపడేది కాదు కదా, ఇంత బయటకే ఎంతో కొంత సటిల్ గా అర్థం చేసుకునే ఆ రోజు ఇంత మీడియా అనేటువంటిది లేదు, మీడియా లేదు, ప్రజల్లో చైతన్యం అనేటువంటిది లేదు, కేవలము రాజకీయ చైతన్యం అనేటువంటిది చాలా పరిమితంగా ఉంది. 1953లో మద్రాసు ఉమ్మడి రాష్ట్రం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏది ఉండాలంటారనే ప్రశ్న తలెత్తినప్పుడు ఎన్జి రంగ లాంటి వాళ్ళు వచ్చేసి విజయవాడను రాజధానిగా చేయాలనుకుంటే నీలం సంజీవరెడ్డి, కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి పాత్ర నిర్వహిస్తున్నటువంటి నీలం సంజీవరెడ్డి కర్నూలు రాజధానిగా చేయాలంటే వాళ్ళ మధ్య గొడవలు జరిగాయి. అంటే ఇది ఎన్జి రంగ కమ్మ సామాజిక వర్గానికి, తర్వాత వచ్చి నీలం సంజీవరెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారంటారని చెప్పి ద మోస్ట్ డేంజరస్ డికేడ్స్ అనేటువంటి పుస్తకంలో సెలీ గ్యారిసన్ అనేటువంటి ఆయన చాలా రాశాడు, అందులో చాలా స్పష్టంగా రాశాడు. నేను సొంతంగా చెప్తున్నటువంటిది విషయమేం కాదు, ఇది కమ్మారెడ్డి కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది కమ్మ ప్లస్ రెడ్డి ఈజ్వల్ టు కామ్రెడ్ అంటానని చెప్పినటువంటి వ్యక్తి కూడా ఆయన సెలీ గ్యారిసన్ ఆ పుస్తకంలో చాలా నీట్గా రాశారు. అంటే అక్కడ మొదలైనటువంటి ఈ కాస్ట్ కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది ఈ రోజు ఇంతగా మీడియా అనేటువంటి సోషల్, ప్రింట్, తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా అనేటువంటిది చాలా పెద్ద ఎత్తున చేసి ప్రజల్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఎవరు ఏం చేసినా, ఏం మాట్లాడినా, ఏ చర్య తీసుకున్నా, ఎటువంటి నిర్ణయం తీసుకున్నా ప్రజలు దాని వెనక ఏంటి ముందేంటి అనేటువంటి ఆలోచించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ ఇంత పెద్ద ఎత్తున కుల రాజకీయాలు అనేటువంటిది ఆంధ్ర రాష్ట్రంలో సాగుతున్నాయనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులుగా చేసినప్పుడు ఏంటనే విమర్శించారు. 3 రాజధానులు పెట్టి తను వచ్చేసి 3 చోట్ల రియల్ ఎస్టేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో చేస్తున్నారంటే ఆనాడు క్రిటిసైజం చేస్తే, ఈ రోజు వచ్చేసి ఒకే చోట రాజధానిని పెట్టి ఈ చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు కానీ లేదంటే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కానీ ఒకే చోట కోస్టలాంధ్రలోనే దీన్ని అంతా కూడా సంపద కేంద్రీకృతం చేసి మిగిలిన ప్రాంతాలను వచ్చేసి అభివృద్ధికి దూరం చేయడం, అధికారానికి దూరం చేయడం, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు వచ్చేసి దూరం చేయడం అనేటువంటిది చాలా రాజ్యాంగ విరుద్ధము, స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్కి విరుద్ధము, కేంద్ర పార్లమెంట్ నిర్ణయించినటువంటి కమిటీకి విరుద్ధంగా జరుగుతున్నటువంటి విషయం ఇది. అట్లాగే 1950 నుండి 2025 వరకు ఏ విధమైనటువంటి ఈ కులాల గొడవకు కుంపటిగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ఒక ప్రయోగశాలగా ఏ విధంగా అయితే ఉందో, భవిష్యత్తులో కూడా మరొక 75 ఏళ్ల పాటు కూడా ఇదే రాజధానిని అడ్డం పెట్టుకొని ఈ 2-3 కులాల మధ్యనే గొడవ అనేటువంటి జరగబోతుంది. కానీ ఈ రాజధాని పరిష్కారం అనేటువంటిది కాదు. ఇవాళ 2014 ఒక రాజకీయ పార్టీ ఉంటే అమరావతి రాజధాని కావాలన్నారు. 2019 నుంచి మరొక కులం వాళ్ళు వచ్చేసి అధికారంలో ఉంటే 3 రాజధానులు అంటని చెప్పారు. మళ్ళీ వీళ్ళు కూడా వచ్చేసి మళ్ళీ రేపు అధికారంలో వచ్చిన తర్వాత ఇదే అమరావతి రాజధానిని మళ్ళీ తరలించకుండా అక్కడనే స్థిరంగా ఉంటుందని ఒక సంస్థలో కొన్నిటిని ఏర్పాటు చేయొచ్చు. ఇవాళ హైదరాబాద్ ఇన్ని సంస్థలు ఏర్పాటు చేసిన తర్వాత తరలిపోయిన తర్వాత ఏమైంది? ఆ విధంగా వచ్చేసి మళ్ళీ మార్చడానికి కూడా ఉంది. అంటే ఇప్పుడు ఆధిపత్య కులాలు, ఆ 2 కులాల యొక్క రాజకీయ సంఘర్షణ నిరంతరంగా కొనసాగాలి అని అంటే 75 ఏళ్లుగా ఏ విధంగా అయితే రాజధానిని అడ్డం పెట్టుకుని స్థిరమైనటువంటి రాజధాని లేకుండా చేసినటువంటి ఆధిపత్య కులాలే వచ్చే మళ్ళీ 75 ఏళ్ల పాటు కూడా ఇదే రాజధానిని అడ్డం పెట్టుకుని తమ రాజకీయ పబ్బాన్ని గడుపుకోవడానికి ఆ 2 లేదంటే 3
ఆధిపత్య కులాల మధ్య ఇదే రాజకీయ పోరు అనేటువంటి కొనసాగుతుంది. ఇట్లాగే ఇదే పరిస్థితి అనేటువంటిది ఉంటుంది తప్ప దీనికి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం ఉంటుంది అనేటువంటి విషయం అయితే ఇప్పుడెప్పుడు సమేత భవిష్యత్తులో మనకి ఎక్కడ కూడా కనిపించే విధంగా మనకు కనిపించదు. ఎందుకంటే హైదరాబాద్ అనేటువంటి దానికి సుదీర్ఘమైన కొన్ని వందల ఏళ్ళ చరిత్ర ఉంది. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అటువంటి పరిస్థితి కాదు. ఈ 75 ఏళ్లలోనే ఎన్ని రాజధానులు మారినటువంటి పరిస్థితి ఉంది. అందుకని వచ్చే 75 ఏళ్లలో కూడా ఇదే నిలకడలేని రాజధాని పరిపాలన అనేటువంటిది ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని మనకు చారిత్రక ఆధారం వల్ల చాలా స్పష్టంగా అర్థమవుతుందండి. వెంకటేష్ గారు, వన్ ఫైనల్ క్వశ్చన్. సో మీరు వచ్చే 75 ఏళ్ళ వరకు ఇలా ఉంటుంది అంటున్నారు. తెలంగాణలో ఏదన్నా సరే ఇలా జరిగినప్పుడు ప్రజలు చాలా తీవ్రంగా వ్యతిరేకత చూపించారు. 10 ఏళ్లున్న కేసీఆర్ ని దించారు. ఆంధ్రాలో కూడా అప్పటి వరకు ఉన్న సిబిఐని దించి జగన్ ని ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో ఈ గందరగోళాన్ని ఆంధ్రాలో మేధావులు కావచ్చు, ప్రజలు కావచ్చు, అందరూ గమనిస్తూ ఉన్న క్రమంలో ఈ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం కావచ్చు, వీటి ప్రకారం చట్ట ప్రకారం పోరాడి తమకి ఏది రైటో ప్రజలు డిసైడ్ చేసి ఉద్యమం ద్వారా తీసుకొచ్చేటువంటి అవకాశం ఏమన్నా ఉందా? లేకపోతే ఎన్నేళ్ళైనా ఇది సహించే ఓర్పు ఆంధ్ర ప్రజలకు ఉందనుకుంటారా? ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి రాజకీయ ఆందోళన కానీ ఉద్యమం అనేటువంటిది ఎక్కడ కూడా కనుచూపు మేరలో కూడా మనకు కనిపించడం లేదు. సెంట్రలైజ్ అవుతాయో, అవకాశాలు తగ్గిపోతాయో అప్పుడైనా అట్లీస్ట్ తమ వరకు వస్తే ప్రజలే రియాక్ట్ అవుతారు. ఆ సిచ్యువేషన్ కూడా రాదంటారా? ఇప్పుడు మనకు తెలంగాణలో చాలా సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉంది రాజకీయ ఉద్యమాలకు సంబంధించి. అట్లాగే ఇక్కడ చాలా మంది కవులు, కళాకారులు, ప్రజల్ని కేంద్రీకృతంగా రాసేటువంటి వాళ్ళు, పాడేటువంటి వాళ్ళు, ఉద్యమానికి నాయకత్వం వహించేటువంటి వాళ్ళు, ఒక ఉద్యమం అయిపోయిన మరుసటి రోజే మళ్ళీ ఇంకో కొత్త ఉద్యమం ప్రారంభం అవడం అనేటువంటిది ఇక్కడ చాలా స్పష్టంగా కనపడుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఈ సినిమా వాళ్ళ చుట్టూ, లేకపోతే ఆధిపత్య కులాల చుట్టూ, ఈ ముఠాల వాళ్ళ చుట్టూ, లేదంటే వారసత్వ రాజకీయ నాయకులు ఇళ్ల చుట్టూ తిరగడం అనేటువంటిది అలవాటుగా ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ మనకు ఏ ఉద్యమం అనేటువంటిది కూడా చాలా కనిపించడం లేదు. ఒక దళిత ఉద్యమం అనేటువంటిది మనకేం పెద్దగా కనిపించట్లేదు, బలహీనపడిపోయింది. కమ్యూనిస్టు ఉద్యమం అనేటువంటిది అది పూర్తిగా బలహీనపడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా వెనుకబడిన కులాలకు వచ్చేసి వాయిస్ అనేటువంటిది లేకపోయింది. ఈవెన్ సర్దార్ గౌతులచ్చన్న లాంటి వాళ్ళ కూతురే ఈ ఒక ఇది మన సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణకు పోయినందుకే ఇంత పెద్ద ఎత్తున రాద్ధాంతం చేసినటువంటి ఆధిపత్య కులాలు ఇంకా బీసీలకు వచ్చేసి, వెనుకబడిన కులాలకు వచ్చేసి స్వతంత్రమైనటువంటి ఒక వాయిస్ తలెత్తే విధంగా చేస్తారంటనని అనేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఎక్కడ కూడా కనిపించడం లేదు. మనకు ఇది మొత్తం మీడియా బలంగా ఉంది, సినిమా రాజకీయాలు అనేటువంటి శాసిస్తూ ఉన్నాయి, ఆధిపత్య కులాల రాజకీయాలు శాసిస్తున్నాయి, వారసత్వ రాజకీయాలు శాసిస్తున్నాయి. డబ్బులు ఖర్చు చేస్తే ఏదైనా సాధ్యమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ఈ మధ్య వచ్చేసి కొత్త స్ట్రాటజీ ఎవాల్వ్ చేశారు. పీపీపీపీ అంటనని 4 P's పెట్టి 10% సంపన్నులు వచ్చేసి 10% నిరుపేదలను ఆదుకుంటారనే ఒక ఆశ అనేటువంటిది లేవనెత్తి, ఇదే మీకు పేదరికానికి పరిష్కారం, మీ వెనుకబాటుదానికి పరిష్కారం, ఇదే మీ సాధికారిక పరిష్కారం అంటారు ఇవాళ చెప్తా ఉన్నారు. నిజంగా అదే కానీ నిజమైతే ఆనాడు 1990 దశకంలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన సందర్భంలో విజన్ 2020 అంటనని ఏర్పాటు చేస్తే ఆ తర్వాత ఈ జరిగినటువంటి పరిస్థితులు ఏముంది? రాష్ట్ర విభజన అనేటువంటి జరిగింది. మళ్ళీ టాప్ 10% రిచ్ పీపుల్, బాటమ్ ఆఫ్ ది రిచ్ 10% ఆఫ్ ద పీపుల్కి వచ్చేసి నిజంగా వాళ్ళని ఆర్థికంగా ఎంపవర్ చేసి అన్ని ప్రాంతాల వాళ్ళని వచ్చేసి నిజంగా సామాజిక సమానతకు, ఆర్థిక సమానత వైపు నడిపిస్తారనేటువంటిది ఒక పెద్ద ప్రశ్నార్థకంగా ఉంటుంది. ఇటువంటి రాయితీలు ఉన్నటువంటి రాష్ట్రంలో మళ్ళీ ప్రజా ఆందోళన, ప్రజా ఉద్యమము, లేదంటే మళ్ళీ ఒక ప్రత్యామ్నాయ రాజకీయ ఆందోళన వస్తుందంటనే ఎవరు ఆశ పెట్టుకోవడం లేదు. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఏదో చేస్తారేమోంటనని జనం ఆశించారు. కానీ తాను వచ్చేసి ఎన్నికల ముందు చాలా పెద్ద ఎత్తున కేకలు వేశాడు. కానీ ఎన్నికల తర్వాత ఒక్కసారి తాను ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చిన తర్వాత తాను కూడా ఉన్నటువంటి అభివృద్ధి విధానంలో, కేంద్రీకృతమైన అభివృద్ధి విధానంలో, దోపిడీలో తాను కూడా అంతర్భాగం అయిపోయాడు. కానీ నిజాన్ని చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారికి ఆగస్టు 5, 2023లో నేను పంచాయతీరాజ్ సంస్థల పైన లెక్చర్ ఇచ్చిన తర్వాతనే తనకు ఆ పోర్ట్ఫోలియోను తీసుకోవడం అనేటువంటి జరిగింది. కానీ పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించి కూడా తాను ఇవాళ ఏమీ చేయడం లేదు. అధికార వికేంద్రీకరణ గురించి మాట్లాడడం లేదు, సంపద వికేంద్రీకరణ గురించి మాట్లాడడం లేదు. మొత్తం అంతా కూడా ఇవాళ ఒక ప్రాంతంలో
రెండు లేదా 3 కులాల చేతుల్లో మొత్తం అంతా కూడా రాజకీయ అధికారము, ఆర్థిక అధికారము, ఇతర సామాజికమైనటువంటి ఆధిపత్యము, సాంస్కృతికమైనటువంటి ఆధిపత్యము, మీడియా కంట్రోల్ అన్ని కూడా కొనసాగినటువంటి పరిస్థితుల్లో మనకు ప్రత్యామ్నాయ ఉద్యమం వస్తుందంటేనని ఎక్కడ కూడా మనకు కనిపించడం లేదండి. థ్యాంక్ యూ వెంకటేష్ గారు, ఇంత డీటెయిల్డ్ గా ఆంధ్ర పొలిటికల్ పిక్చర్ ఇచ్చినందుకు. మీరు చెప్తున్న దాని ప్రకారం వచ్చే 75 ఏళ్ళైనా ఎన్నేళ్ళైనా సరే ఆంధ్రాలో అయితే రాజకీయ చైతన్య ఉద్యమం వచ్చే అవకాశం కనపట్లేదు అంటున్నారు. బట్ ఇటువంటి సెంట్రలైజ్డ్ క్యాపిటల్, ఇటువంటి క్యాపిటల్ చుట్టూ క్యాష్ పాలిటిక్స్ జరిగితే ఒకవేళ అవకాశాలు కానీ ఇది కానీ కోల్పోయే రేంజ్ లో ఉండి ప్రజల్లో విపరీతమైన అసహనం, విపరీతమైన నిరసన వస్తే తప్ప ఈ రాజకీయ ఈక్వేషన్ లో మార్పు కూడా రాకపోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్. ఏదేమైనప్పటికీ కాలమే ఇటువంటి సమస్యలకి సొల్యూషన్ ఇవ్వాలి, ప్రజల అభిప్రాయమే. సో థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ గారు, ఇంతటితో చర్చను